నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలి. యోగాంధ్ర వెబ్సైట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కార్యకర్తల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతాం. నియోజకవర్గ పర్యటనలో కార్యకర్తలతో సమావేశం అవుతా మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఖరీఫ్ లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు. మహిళల రక్షణ సమస్యలపై మహిళా కమిషన్ ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. గుంటూరులో పర్యటించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే యోగా సాధన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నెల రోజుల పాటు రాష్ట్రంలో యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అన్న ఆయన యోగాకు గుర్తింపు రావడానికి కారణం ప్రధాని మోడీ అని చెప్పారు. ఫోటోలు, ఈవెంట్ల కోసం ఒక రోజు చేసే కార్యక్రమం యోగా కాదని సీఎం పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా జీవనశైలిలో తప్పకుండా మార్పు వస్తుందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్తో కలిసి యోగాంధ్ర యాప్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఒక రోజేదో సింబాలిక్ గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికి యోగాంధ్ర 2025 అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం. యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి. అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. గుంటూరులో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పర్యటించారు. మహిళా ప్రాంగణం, శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్లను పరిశీలించారు. మహిళలు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా వారికి అండగా నిలిచేందుకు మహిళా కమిషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. గుంటూరులో పర్యటించిన ఆమె మహిళా ప్రాంగణం, శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్లను పరిశీలించారు. శక్తి సదన్లో ఉన్న మహిళలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు వారికి ఎదురవుతున్న సమస్యలపై దృష్టి పెట్టేందుకు వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తామని రాయపాటి శైలజ తెలిపారు. రాజధాని మహిళా రైతులు గత 5 ఏళ్లలో అనేక అవమానాలకు గురయ్యారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాళ్లకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అన్యాయానికి గురి కాబడ్డ మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఫాలో అప్ చేస్తుంది. సో రెండు ఉండేవి, స్వధార్ గృహాను, ఉజ్వల అని 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటినీ కలిపి శక్తి సదన్గా చేసి, సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో 26 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు,
ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి స్వదార గృహం అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో ఈ శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్కి అట్లీస్ట్ 40% ఇచ్చి ఈ సంస్థలు నడపాలి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యతను తాను తీసుకుంటానని లోకేష్ చెప్పారు. ఇటీవల హత్యకు గురైన రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులతో ఉండవల్లిలో ఆయన సమావేశమయ్యారు. ఇక నుంచి తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ 9వ డివిజన్లో పర్యటించారు. డ్రైనేజీలు, మంచినీటి సరఫరా తదితర అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలు కురవడంతో మురుగు కాలువలు చెత్తతో నిండిపోయాయని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్పారు. ఈ డివిజన్లోని ప్రజలు త్రాగునీరు, పారిశుద్ధ్యం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సరిగ్గా పనిచేయని అధికారుల విషయం మేయర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ డివిజన్ను మోడల్ ప్రాజెక్టుగా తీసుకుని అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, స్థానికులు పాల్గొన్నారు. తొమ్మిదో డివిజన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కొంత నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో అన్ని డివిజన్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కానటువంటి ప్రాంతాలు, చాలా కాలం నుండి ఉన్నటువంటి ప్రాంతాల్లో మురికి నీరు ప్రవహించేటువంటి డ్రైన్స్ కానీ లేకపోతే మంచినీళ్ళ కుళాయి కనెక్షన్స్ కానీ సరిగ్గా లేకపోవడంతో, డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా శానిటేషన్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని అవసరమైనటువంటి సిబ్బందిని డిప్లాయ్ చేయడంతో పాటు వెహికల్స్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొని వచ్చి ఎవరైతే దీని మీద శ్రద్ధ తీసుకోకుండా పనిచేస్తారో అటువంటి అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ పనులు అక్కడ ఆపడం వల్ల ఈరోజు 9వ వార్డు శానిటేషన్ చాలా దుర్మార్గంగా ఉంది. ఇరుకిరుకు కాలువలు, ఇరుకిరుకు రోడ్లు, పైప్ లైన్ లేకపోవడం అంతా గందరగోళంగా ఉంది. ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు విజిట్ చేసి వాటన్నిటికీ శాంక్షన్ చేపించి లెటర్ రాపించి ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి ఇవన్నీ ఇమ్మీడియట్గా పరిగణనలో తీసుకొని త్వరగా డెవలప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో 9వ వార్డు అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వటం, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు హామీ ఇవ్వటం మాకు ఎంతో ఆనందదాయకంగా. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. నూతన సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఖరీఫ్కు రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు వేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు జగన్ చేసిన మంచి తుడిచేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
ఇంటింటికి రేషన్ పంపిణీని కొనసాగించాలన్న కారుమూరి ఎండియు వాహనాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎండియు వాహనాలను రద్దు చేయడం వల్ల 20,000 కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా ఎండియు ఆపరేటర్లు మరి ఎంతో మంది దాని మీద బతుకుతూ మరి ప్రజల దగ్గరికే నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఎండియు బళ్లు దేశంలోనే ఆదర్శంగా తీసుకుని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఈ వ్యవస్థని చూసి వాళ్ళ కూడా పెట్టాలని నిర్ణయంతో చాలా మంది చేశారు. నేను సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను చూస్తానికి చాలా మంది రావటం జరిగింది. మంగళగిరిలోని ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే 2వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. దీంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలను అర్పించారని వెల్లడించారు. భారతదేశాన్ని అభివృద్దిలో నడిపిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమని కొనియాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 100 మంది ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. కానీ నేటి పాలకులు ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించి అంబానీ అదానీలకు కట్టపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిల్లా సునీల్, కూచిపూడి విజయ, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవటం మనసుకి ఒకంత బాధ అయినప్పటికీ కూడా మహానుభావుల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవటం అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొన్ని వందల వేల మంది ప్రాణత్యాగాలతో కొన్ని లక్షల మంది లాఠీ దెబ్బలతో ఏర్పడినటువంటి ఈ విశాఖ ఉక్కుని కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం, మీకున్న కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ దాన్ని ప్రైవేటీకరించి అంబానీ అదానీలకు కట్టబెట్టాలని చెప్పని చూస్తా ఉన్నారు. కొత్తపేటలోని అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి ఆకు పూజలు నిర్వహించారు. శాంతి హోమంలో భక్తులు పాల్గొని అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీం హ్రీం క్లీం క్లం గంగణపతే స్వాహ. ఓం రక్తతుండాయ దండోదయ స్వాహ. అత్రుషాయ వక్రతుండాయ నమోదాస్వే నక్షత్రాయోగం అస్మి స్వాహ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గం స్వర్ణ భారత్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కల రాజకుమారి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారుగా 250 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులువు ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, డాక్టర్ హేమ, అహల్య హాస్పిటల్ స్టాఫ్ మరియు 56వ వార్డు కార్పొరేటర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారైనా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మీకు బీపీ, షుగర్ ఉంది, నాకు బాగానే ఉంది అని మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి మీ ఆరోగ్య పరీక్షలు, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఏది ఉన్నా సరే అది పరీక్షించుకోవాలి. అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా
నెలసరి సరిగా రాకపోయినా నెలకి సరిగా రాకపోయినా అవి ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల, జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, వివిధ యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి యోగాసనాల సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నగరంలోని 3 వంతెనల దగ్గర డ్రైనేజీ సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ తర్వాత గుంటూరు పశ్చిమ మరియు తూర్పు నియోజకవర్గాలకు అతి ముఖ్యమైన వారధిగా 3 వంతెనల మార్గం ఉందని, త్వరలో ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ మళ్లింపుకు కూడా ఇదే మార్గం అవుతుందన్నారు. అటువంటి కీలకమైన ప్రాంతంలో రోడ్ల విస్తరణకు స్థల సేకరణ కూడా చేయడం జరిగిందన్నారు. కానీ చిన్నపాటి వర్షానికి కూడా ఈ ప్రాంతం బురదతో మునగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణం మురుగునీరు నిల్వకుండా డ్రైన్ నిర్మాణం చేయాలని, స్థల సేకరణ జరిగిన ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న డ్రైన్లు మరియు కల్వర్ట్ల వద్ద సిల్ట్ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 33 kV ఫీడర్లో చెట్టు కొమ్మలు తొలగించుట కారణంగా ఈరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అశోక్ నగర్, దేవాపురం, పండరీపురం తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ గురువయ్య తెలియజేశారు. కావున వినియోగదారులందరూ వారికి సహకరించవలసిందిగా కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.